सब मिलकर इस बोधन शहर में आप लोगों की खिदमत में हमेशा रहेंगे। शुक्रिया, खुदा हाफिज़। एक मर्तबा ताली బాగా నటిస్తున్నటువంటి సమయం ఇప్పుడు మనందరూ కూడా ప్రేమతో వడ్డీలేని దినాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ చీఫ్ అడ్వైజర్ సార్ శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, ఉర్దూ అకాడమీ చైర్మన్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, డిఆర్డిఓ గారికి, डीसीसी चेयरमैन नागेश रेड्डी गारी प्रजाप्रतिनिधि की अंदर की नायक का नमस्कार। आपको भी मेरी तरफ से सलाम। जब काफी साहब बात कर रहे थे तो नागेश साहब ने पूछा कि क्या मुझे उर्दू आती है, तो मैं आपको बताना चाहूँगी कि मैं लखनऊ के शहर से ताल्लुक़ रखती हूँ। जिस नफाजियत से निज़ामाबाद में मेरा इस्तकबाल किया है, मैं सही बताऊँ तो मुझे अपने घर की याद आ रही है। और वहाँ पे जैसे गंगा जमुना तहजीब का वो रोज़ एक नुमाइश करते हैं, वही नुमाइश मुझे निज़ामाबाद में भी देखने को मिली। तो ऊपर वाले की दुआ से आप लोगों के लिए काम करने में बहुत खुशी महसूस हो रही है। తెలుగు కూడా ఎంత కొంత నేర్చుకున్నాను। సో మీ అందరికీ నేను తెలియజేస్తున్నది ఏంటంటే, నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొన్ని చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం మొదలు చేస్తూ ఉంది। గతంలో కూడా ఇదే హాల్లో మేము అంగన్వాడీ టీచర్లతో మాట్లాడేటప్పుడు మేము కొన్ని విషయాలు మీ అందరి దృష్టికి తీసుకువచ్చాము। ఇప్పుడు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మనం చేపడుతున్న అది ఇంద్రమ్మ మహిళా మెప్మా వాళ్ళకి కావాల్సిన గుర్తింపు రూపంలో, ఆత్మగౌరవం పెంచే రూపంలో చీరలు కావచ్చు, లేదా ఇంట్రెస్ట్ లేని రుణాలు కావచ్చు। ఇది నిజంగా చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాలు ఇవి అండి। ఎందుకంటే ఇప్పుడు మహిళలు బాగుండాలి అంటే ఏముండాలి మనకి? ఆర్థికంగా ఫస్ట్ మనకి మగవాళ్ళ కంటే ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువ ఉంటుంది। అది ఒప్పుకుంటారా? हम लोग कहीं पे भी वेस्ट नहीं करते। और एक इरफान की एक गज़ल है कि जिनके मुकद्दर बड़े होते हैं उनके इम्तिहान कड़े होते हैं। हमारे घरों में हमारे इम्तिहान कड़े होते हैं, शौहर की तरफ से हो जाए, किसी के तरफ से हो जाए, पर जब हम बाहर निकलते हैं तो पूरा ज़माना हमें देखता है। నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి ఉన్న ఆర్థిక క్రమశిక్షణని చూసి మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మన రెస్పెక్టెడ్ సెక్రటరీ మేడం కావచ్చు, సిఓ సార్ మేడం కావచ్చు, ప్రతి నెల కొత్త కొత్త పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాము। ఇదే క్రమంలో అంటే మన ఎస్హెచ్జి మహిళ కాకుండా నేను మీ అందరి దృష్టికి తీసుకువచ్చినది ఒక చాలా మంచి కార్యక్రమం, ప్రణామ్ సెంటర్స్। సో ప్రణామ్ సెంటర్స్ అనేది ఐడియా ఉందా ఎవరికైనా? ప్రణామ్ సెంటర్స్ అంటే ఇప్పుడు మనం అందరం చిన్న చిన్న కుటుంబాలు అయినాయి, మనం పనికి పోతాము, అల్లుడు పోతారు, అత్తగారు ఇంట్లో ఒంటరిగా ఉండిపోతారు। సో అలాంటి వాళ్ళు పెద్ద వయసుని వారి సంక్షేమం చూసుకోవడానికి ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మన పెద్ద వయసు వాళ్ళ కోసం ఒక డే కేర్ సెంటర్ అని ప్రణామ్ పేరుతో ప్రవేశపెట్టింది। సో మీ అందరూ ఆలోచించాలి, అంటే ఈ ప్రభుత్వం అంటే ఎవరికి సంబంధం లేని, అంటే ఓటర్ కాకపోయినా సరే వారి గురించి ఎంత ఆలోచిస్తుంది। సో ఇంత మంచి ఆలోచనతో మనం అందరం భాగస్వామ్యమై, నేను ఎస్హెచ్జి గ్రూప్ లీడర్స్తో కూడా నేను కోరేది ఏంటంటే, మీరు దయచేసి ఎంత ఆసక్తితో రుణం తీసుకుంటారో అదే ఆసక్తితో కొంచెం రీయింబర్స్మెంట్ అండ్ రీపేమెంట్ మీద కూడా కొంచెం ఆసక్తి పెట్టండి। ఎందుకంటే నేను చెప్తాను మీకు, हम लोग पैसे तो ले रहे हैं लेकिन अच्छी जगह नहीं लगा रहे। మనం డబ్బు అయితే తీసుకుంటున్నాము కానీ సరిగా దాన్ని వినియోగించట్లేదు। సో దీన్ని ఒక సవాల్ లాగా తీసుకుందామా? ఛాలెంజ్ యాక్సెప్టెడ్। సో ఈ రోజు నుంచి మనం ముట్టిగా కిరాణా షాప్ పెడతాం। వరుసగా నేను ఊరికి పోతా ఉంటే వరుసగా 50 కిరాణా షాప్స్ ఉన్నాయి। ఎవరొక్కరితో అడిగితే ఈ రుణాల కింద తీసుకున్నాము కాబట్టి అందరూ మీరు ఒక మాట అనండి, ఒక ఊర్లో 100 ఇల్లులు ఉంటే 50 కిరాణా షాప్స్ ఉంటే 50 కిరాణా షాప్స్ అందరికీ ప్రాఫిట్ దక్కదా? సో కాబట్టి కొత్త కొత్త ఆలోచనతో రండి। దీని దిశగా మనకి డిఆర్డిఓ ఆధ్వర్యంలో కొన్ని ఎన్జిఓస్ కూడా పనిచేస్తూ ఉన్నాయి। మీరు ఒక ఐడియాతో రండి। ఇప్పుడు ఎంతమంది అమెజాన్తో షాపింగ్ చేస్తారు? అమెజాన్ డబ్బులు ఎవరెవరికి వస్తాయి? సో అమెజాన్లో
సో నాయక్ అని ఒక ప్రోడక్ట్ ఉంటుంది, లిప్స్టిక్స్ ఇవి అన్ని కొనేవా. ఆ స్టార్ట్ చేసింది ఒక మహిళ ఫాల్గుని నయ్యర్ అని. 53 వయసులో ఆ బిజినెస్ ని స్టార్ట్ చేసింది. 53 అంటే మేమేదో రిటైర్ అవుతామని అనుకుంటాం, కానీ ఆమె ఒక కొత్త బిజినెస్, కొత్త వ్యాపారాన్ని ప్రవేశపెట్టి మీరు కొత్త ఆలోచనతో వస్తే సరే, ఫస్ట్ రౌండ్లో మీకు ఫలితాలు రాకపోవచ్చు, ప్రాఫిట్స్ రాకపోవచ్చు. దాని మీద మేము రీపేమెంట్ గురించి కూడా మా డిఆర్డిఓ ఆధ్వర్యంలో కానివ్వండి, సిసిస్ మాధ్యమంలో కానివ్వండి, మీ మీద రీపేమెంట్ కోసం మేము ఒత్తిడి పెట్టము. కానీ లేనిపోని జస్ట్ నాకే వాస్తే ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి తీసుకోవాలి అనేది కాకుండా మనం ఏదో మంచి ప్రయోజనం అందరికీ మేలు జరిగే కార్యక్రమం మనం పెడితే బాగుంటుంది. నేను మీకు నారాయణపేట ఉదాహరణ ఇస్తాను. నారాయణపేట జిల్లా నామ్ సునా హై, నారాయణపేట పేరు విని ఉంటారు. సో నారాయణపేట జిల్లాలో 2024 ఫిబ్రవరిలో మహిళల ద్వారా నడిపే ఒక పెట్రోల్ బంక్ స్టార్ట్ అయింది. ఇప్పుడు అక్కడ నెలకి ఎంత ఆదాయం వస్తుంది చెప్పండి? थोड़ा एक अंदाजा दीजिए, एक महीने में कितना कमा लेते हैं? 5 लाख से 5 लाख 5 లక్షల రూపాయలు. సరే, అక్కడ కొన్ని కాస్ట్లు ఉంటాయి నడపడానికి ఆ పెట్రోల్ బంక్. మిగతా అక్కడ పని చేస్తున్న ఇంద్రమ్మ మహిళా సంఘాలకే. సో దయచేసి ఇలాంటివి కొత్త కొత్త ఆలోచనతో వచ్చేయండి. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎలక్ట్రిక్ బస్ డిపోని ఒక సంఘాలకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో మేము డిఆర్డిఓ గారితో కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వారి ఏపీఎంస్ని మొబిలైజ్ చేయాలి. మీరు క్లస్టర్ మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు మీరు ఏదైనా ఆలోచనతో రండి, ఓకే? ఏదైనా ఆలోచనతో రండి. అది కరెక్ట్ కాదా అది తర్వాత చెప్తాం. మీరు ఆలోచన కొత్త ఆలోచనతో రండి. దాన్ని ఒక బిజినెస్ రూపంలో ఒక ప్లాన్లో తయారు చేసే బాధ్యత మా ఏపీఎంసీ, మా డిఆర్డిఓ గారికి. తర్వాత మనకి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మన లోన్ డిస్బర్స్మెంట్ తర్వాత మన మీటింగ్స్. సో దయచేసి మీటింగ్స్లో కూడా నేను చూసింది అంటే ఇక్కడ నేను మీటింగ్స్ అటెండ్ కాలేకపోయాను. నేను మీటింగ్స్లో చూసింది ఏంటంటే మన సీసీ సరిగా మినిట్స్ రాయడం లేదు. మనకి మినిట్స్ ఎందుకు అవసరం? సీసీస్ ఉన్నారా? మెప్మా ఆర్పీస్ ఉన్నారా? సారీ ఆర్పీస్ ఉన్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్పీస్ కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఎలక్షన్ ఎందుకు అనేది నేను రాగానే అప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళు ఎలక్టోరల్ రోల్లో చాలా కష్టపడి అంటే తెల్లారి రాత్రి చికటి తేడా లేకుండా పనిచేశారు. సో నిజంగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చెప్పండి, మీ అందరూ మీ నెల మీటింగ్ పెట్టేటప్పుడు మీ మినిట్స్ తప్పకుండా రికార్డ్ అవ్వాలండి. అండ్ ఇది అక్కడ ఉన్న సభ్యురాల బాధ్యత కూడా. ఎందుకంటే మనం లాస్ట్ మీటింగ్లో ఏం నిర్ణయం తీసుకున్నామో దానికి ఫాలో అప్ ఉండాలి. ఫాలో అప్ లేకపోతే పుట్టిగా జస్ట్ ఒక ఉపన్యాసాలాగా ఒక ప్రసంగాలాగా అయిపోతుంది. సో లోన్ డిస్బర్స్మెంట్ సరిగా ప్లాన్ అండ్ మూడోది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. పీడీ మెప్మా గారికి కూడా నా రిక్వెస్ట్, దయచేసి దాన్ని పకడ్బందీగా సుదీర్ఘ मॉनिटरिंग చేయాల్సిన అవసరం. और जैसा कि ताहिर साहब ने आते ही कहा कि एक खवातीन होने के नाते मेरा आप लोगों से जो रिश्ता है वो बहुत ही खसूसी है और मैं आप लोगों से वादा करती हूँ कि इस खसूसी रिश्ते को मैं बिल्कुल जब तक ऊपर वाले की दुआ रही, जब तक मेरा तबादला नहीं हुआ, तब तक आप लोगों की जरूर खिदमत करूँगी और अच्छा काम करूँगी. నాకు తెలుగు కోసం అయితే అంతమంది చెప్పండి ఎప్పుడు కూడా కొట్టలేదు, ఉర్దూ పర్వాలేదు. సో మళ్ళీ మీ అందరికీ ఈరోజు చాలా శుభ దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన జీవనోపాధి కొరకు మనం బ్యాంకు నుండి రుణాలు తీసుకుంటున్నాము. 2 కోట్ల వడ్డీ లేని రుణాల రాయితీ మన ప్రభుత్వం బ్యాంకు నుండి మనకు అందిస్తున్నారు. దానికి గాను శ్రీ రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు ఈ ధన్యవాదాలు. అలాగే భూమి సుదర్శన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇలాగే లోన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చేసిన మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు ఇవన్నీ చూసి మన ఆఫీసర్ పీడీ గారు
గారికి, అదేవిధంగా బాజా గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, ఏసీపీ గారికి, ఇప్పుడు వచ్చేసిన సోదరి మనకు మన ముఖ్యమంత్రి యువకుడు, ఆలోచనలు స్వార్థాలు కాకుండా ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మహిళా సోదరి మహిళలకు కూడా మరి ఇప్పటి వరకు మీరు చెప్పారు 5 లక్షల ఇళ్ళు కూడా కేవలం మీ పేరుపైనే శాంక్షన్ ఇచ్చి ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా ఎవరు కూడా ఒక రూపాయి అడగకుండా అడుగుతున్నారా? ఉచితంగా అడుగుతున్నారా? అడుగుతలేరు. ముందరగా లేదు కదా, లేదు. అదేవిధంగా మీకు కూడా గ్రామాలలో మన డిస్టిక్ కేవలం కేసీఆర్ గారు డిస్టిక్ 2 వేశారు. మన డిస్టిక్కే ఎవరికి ఇచ్చినాము? మహిళా మరి సోదరులకు రుణాలు 10 కోట్లు, ఒక 2 కోట్లు, 12 కోట్లు ఇచ్చాం. మొన్ననే నెలకు 5 కోట్లు అంటారా, ఇంట్రెస్ట్ అంటారా? అంటే అన్ని కట్టా, ఇంట్రెస్ట్ పే చేశారు. మీరు కూడా ఎక్కడ కూడా ఇంత మటుకు టౌన్లో లేకుండా టౌన్ వారికి కూడా ఇవ్వాలని మరి డిసిషన్ తీసుకొని బ్యాంకులతో మాట్లాడి ఈరోజు మనం బోధన పట్టణంలో 15,010 మంది సంఘ మహిళలకు 2 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ చేసి ఇప్పటి వరకు కలెక్టర్ గారు అన్నా ఆ మహిళా సోదరుమని చెప్పారు. ఇవి కేవలం ఒకరికొకరు ఇంట్రెస్ట్ కాదు, బయటకి తీసుకొచ్చి మన డబ్బులు తిని మన పని మనతో యూజ్ చేసుకుంటున్నాడే, అవి మనం ఎందుకు చేయలేము? ఆలోచన రావాలి. మనం ప్రతిదీ కూడా మంచి నూనె కానీ ఇంకోటి కానీ ఇవన్నీ చేయాలి. మా వంతు చేసేయండి, మేము తప్పనిసరిగా చేస్తాం. మీకు బస్సులు ఇచ్చాం, 28 బస్సులు మీ సంఘాలకు ఇచ్చాం. ఎప్పుడు ఉన్న నుంచి ఇస్తాము. ఆర్టీసీకి ఇస్తే మీకు డబ్బులు వస్తాయి, అది మీకు ఇన్కమ్ అవుతుంది. అదేవిధంగా రేపటి నుంచి మనం గాలి తిండి ఎంతనో కరెంటు కూడా అంతే. కరెంటు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. కరెంటు వృధా చేయొద్దు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మీకు 6 కోట్లకు బ్యాలెన్స్ ఇది పవర్ ఉత్పత్తి చేయడానికి బ్యాలెన్స్ కూడా శాంక్షన్ చేశాం. ఎక్కడ? జాన్పేట దగ్గర. ఎన్ని వచ్చాయి? నెలకు 50 లక్షలు వస్తాయి. నేను కూడా మన కలెక్టర్ గారు జనరలీ మనకు 1 మెగావాట్ 1800-2000 వస్తుంది మ్యాక్సిమం. కానీ మన కొత్త టెక్నాలజీ చూశాం ఒక ఇండస్ట్రీలో. మన కిందికెళ్ళి మనం పెట్టి చైనా వాళ్ళు 3000 చేశారు. ఆల్మోస్ట్ 50% ఎక్సెస్ చేశారు. మనకి ఇంకా డబ్బులు వస్తూ ఉన్నాయి. ఇది కూడా రేపు చేసినప్పుడు మనం ఆలోచించాలి. ఆ టెక్నాలజీతో మనం పెట్టి ఎంత చేస్తే మనకు డబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి అదేంటి ఆ కంపెనీ వాళ్ళకి నేను చెప్తాను, అటువంటివి చేద్దాం. అదేవిధంగా ఇవన్నీ చేస్తూ ముందేమో దొడ్డు బియ్యమే కదా మొత్తం అమ్మేసుకుంటుంది. అన్ని అమ్మి మనమే 35 పడుతుండే, మీకు 10 రూపాయలు కాదు 10 రూపాయలు వేసుకెళ్తుంది. వేసుకెళ్తే 40 రూపాయలు
ఏమంటారు సగం बारीक चावल लेते थे वो भी कम करा क्यों सरकार का 10 रुपए ज्यादा అయితే తెలంగాణ అని చెప్పినోడు తెలంగాణ తెచ్చిన బంగారు సోనాగా తెలంగాణ కాంగ్రెస్ మగర్ సబ్ పార్టీలు వచ్చే అన్ని బార్గెన్ చేసిపోయినా అవన్నీ పక్కన పెట్టి తెలంగాణ ఇచ్చిన రేషన్ కార్డు వచ్చిన 9 లక్షల కార్డ్స్ ఇచ్చాం 9 lakhs కార్డ్స్ ఇచ్చాం చిన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది ఇవన్నీ చేస్తా ఉన్నాం అదేవిధంగా మొన్ననే మీటింగ్ అయింది మన పిల్లలకు 27 lakhs స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ అందరికీ మంచి బట్టలు మంచి షూస్ కొన్ని ఇస్తే 2 నెలలతో పలిపోతున్నాయి ఓలు అవుతున్నాయి అవన్నీ చెక్ చేసుకొని నాణ్యత ఇవ్వాలని డిసైడ్ చేశాం ఈ విధంగా అన్ని చేసుకుంటూ వస్తా ఉన్నా అయితే ఆ దళితులు చేసిన బాకీలకు వడ్డీలకే మన పైసలన్నీ పోతా ఉన్నాయి అయినా ఏదో ఒకటి చేసుకుంటూ ఇక్కడ దాకా తీసుకొస్తాం అదేవిధంగా మనం బోధన హాస్పిటల్లో డయాలిసిస్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్నది అది ఎక్కడానికి కష్టమైతే మొన్ననే కలెక్టర్ గారు చెప్పా కేవలం దానికి వైరింగ్ లక్షలు ఉంటాయని మొత్తం 2-3 లక్షలు ఖర్చు పెట్టి బహుశా రేపు 15 లక్షలు కలిసే ఇప్పటి నుంచి వాళ్ళని కూడా కింద పైకెక్కకుండా చేస్తాము అదేవిధంగా మైనార్టీ ग्रेव यार्ड अटैचमेंट वालों को 15 साल से हम जो दिए वो पेंडिंग हो है अभी याद कराए वो लोग बड़े लोग पूछ रहे क्या पूछ रहे सब वही करना पड़ता उसके वास्ते संज्ञाना बोले तो वो भी 15 लाख रुपए हम सैंक्शन कराए ये सब 10 साल में नहीं करे हम लोग कर रहे हैं मैं यहाँ का भी मैनेजमेंट को ये लोग मैनेजमेंट लाइन्स क्लब वाले भी వీళ్ళు కూడా ఈ 2-3 రోజులు హాస్పిటల్ ఓపెన్ చేద్దాం అక్కడ కట్టి మనం బిల్డింగ్ ఇచ్చాము కొన్ని ఖర్చులు ఇచ్చాం కంప్లైంట్ అందరూ వచ్చారు కేవలం 100 రూపాయలకే చూస్తాం ఎంత 100 రూపీస్ చేసుకోకుండా బాగా చూస్తాను బాగా తక్కువ చూస్తాను అప్పుడు తెలుగు సమస్యనా తక్కువ చూస్తాను కాబట్టి ఒకటి బాగా చేస్తాం స్కూల్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో బాగా చదివిస్తున్నాం 75% మార్కులు వస్తూ ఉన్నాయి మనం అందరం గవర్నమెంట్ స్కూల్కే పంపాలి ఎగ్జామ్స్ పెట్టిస్తున్నాం ఎక్కడ తక్కువ వస్తే మళ్ళీ చదివిస్తున్నాం పిల్లలు ఈ విధంగా మీ పిల్లలే మా అందరి పిల్లలు అనుకొచ్చేస్తా ఉన్నాం అటువంటి వాళ్ళకు తప్పనిసరిగా మీరు కూడా టీచర్స్ కానీ ఎక్కడైనా కూడా డబ్బు చేసినా బెదిరియాలి కానీ అందరినీ ఒకటేసారి కూడా ఇవన్నీ చేస్తూ ఇవన్నీ ఎప్పుడు చేశాం ఇంకేమున్నాయి स्कूल वहाँ वापस लौटते चला 200 करोड़ से ये भी नहीं करे तो चाय के मारे प्रश्न काटने उनका हास्टल अन्य चौधरी लड़ने उनके फर्स्ट నుంచి 12వ తరగతి వరకు ఉంటాయి ఇవన్నీ ఇంకా చేసుకుందాం బాగా చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరి చేస్తాం ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నాం రేవంత్ రెడ్డి వస్తే ఎట్లా చూడు మీరందరూ వేసిందా వేరే పార్టీకి వేసిందా మీరు నన్ను గెలిపించరు నేను రేవంత్ రెడ్డిని చేసాం అమ్మా అప్పుడు ఇవన్నీ వస్తా ఉన్నాయి ఈ 15 ఇచ్చినప్పుడు ఇయ్యలే రేపు కూడా మొన్న పంచాయతీ అయిపోయింది
అలా నేను సాగు చేసిన నిలబడ్డాను వసూలు చేసి మున్సిపాలిటీ గెలిపిస్తే అసలు ఈ దాంట్లో మున్సిపాలిటీ లేదా రేపు ఉండేవో ఎలక్షన్ ఉన్నాయా వసూలు చేస్తారా మీరు ఆడవాళ్ళు మాకు కలెక్టర్ గారు చెప్తారు ఆడవాళ్ళు ఇల్లు నడిపించడం ఒక రెస్పాన్సిబుల్ జిమ్మేదారి మనుషులు ఏదైనా మంచి వ్యక్తుంటే పని అవుతాయి ఈ కౌన్సిలర్ కూడా అదే పోస్టు సర్పంచ్ పోస్టు పోస్టు అనద్దు ఒక మూడు తీసుకున్నాడు చూపించుకోడు వాడే తాగడానికి నీళ్ళు ఇప్పించుకోడు వాడే చిన్న రోడ్లు ఇప్పించుకోడు వాడే కరెంటు బోర్డు ఇప్పించుకోడు వాడే అటువంటి వాళ్ళని కూడా మంచి వాళ్ళని చూసుకోండి అటువంటి వాళ్ళని గెలిపించుకోండి గెలిపిస్తే ఈ వాళ్ళు బాగుంటే మీ చేతులు కూడా బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా మరి నాకు కూడా నేను ఎంత దూరంకి వెళ్ళి వస్తున్నా 8 గంటలకు వెళ్ళా సంబంధ జాతరకి వెళ్ళి మీ అక్కడ జాతర కదా అగస్తి ఆ జాతరకి వెళ్ళి అక్కడ జాతర దాకా అంత దూరంకి వెళ్ళి వచ్చి ఈ ఏడుగా మధ్యాహ్నం వేళ ఇంత పెడితే తినేసి ఇంత వస్తా కాబట్టి లేట్ అయినా నేను 4 గంటలకి టైం చెప్పినా కదా 4 గంటలకు టైం చెప్పినా అది ఎవరు తీరాకుండా వచ్చిన కాబట్టి తప్పనిసరిగా ఆ చెక్స్ ఇవ్వాలని ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మీరు కూడా ఆమె చెప్పినట్టు కొన్ని ప్రాసెస్ చేయండి ఫుడ్ ప్రాసెస్ చేసి మనం తినేటట్టు చేసుకోవాలి బయటకు వెళ్ళి కూడా ఆ నూనె మన్ను అన్నింటి బదులు మనం అన్ని తయారు చేసుకోవచ్చు సంక్రాంతి అదేవిధంగా ఫుడ్ మిషన్లు కూడా ఎవరన్నా ఆ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు కుట్టే వాళ్ళకే మిషన్ తీసుకోండి నాకు రాదు ఫ్రీ ఇస్తున్నామని తీసుకుంటాను అది వద్దు అవసరమైతే కలెక్టర్ గారికి 3000 స్టిచెస్ బాగా వచ్చేది దగ్గర వచ్చేది 3000 ఇవన్నీ స్టిచెస్ అంతేనా మరి ఇంత రాగా నేను టైలరేగా బోర్డులు అన్ని షాపులు పెంచి మంచి దాన్ని మనం ప్రజలకు ఇవ్వాలి మీరు కూడా చెప్తాం ఇప్పుడు బాగా విజయ డైరీ బాగా మన బాగా दूध भी दे रहे మనకు हेल्थ का बनाया सा है तुम्हारा धब्बे अच्छा रहेगा बोल के बनाया सा है नी पूरे को पाव पाकिट చేస్తున్నా మంచి పాలు వేయి విజయ నెయ్యి నది పాలు అన్నీ ఉన్నాయి చీజ్ కూడా ఉన్నది అంతేనా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ మనది మనం మీకు బస్సులు ఇస్తున్నాం మీకు ఇస్తున్నాం ఈ విధంగా అన్ని ఇచ్చడానికి ప్రభుత్వం ముందుకుంది కాబట్టి తప్పనిసరిగా దాన్ని ఉపయోగించుకొని ఎక్కడ కూడా చదువుకోవడానికి కానీ హాస్పిటల్ కానీ డబ్బులు వృధా రాకుండా చేయడానికి ప్రయత్నించి దానికి ఏదైనా సహకారం కానీ తప్పనిసరిగా చేస్తారు. మన గౌరవ ప్రియతమ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రభుత్వ సలహాదారు మన అదృష్టంగా భావిస్తూ మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ముఖ్య అతిథుల చేతుల మీదుగా 1,99,27,200,200 అంతా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు సారీలు సీరియల్ గ్రామాల నుంచి మేమేం చేసినా పన్నెండు మంది అనుకుంటున్నాం అవి కూడా తయారవుతున్నాయి అర్థం జరిగిన 15-20 రోజులు నెల లోపల అవి కూడా ఇస్తాం సర్వీస్ మేడం శ్రీమతి ఇలా త్రిపాఠి మేడం గారికి ఇచ్చిన పురస్కారం ఇంకేంటి మిషన్స్ వస్తాయి ఇంకేమున్నాయి
కదా కమిషన్ చెప్తుంది నువ్వు వచ్చిందా ఖుషిగా ఉంది ఇవాళ ఆమెకు వచ్చింది ఇప్పుడు నాకు వచ్చాయి ఖుషిగా ఫస్ట్ నేను ఇచ్చింది ఈ పార్టీ ఆ పార్టీ అందరినీ చూసినా ఇంతనా నువ్వు కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ అన్నమా అల్లే మీరు కూడా అట్లే ఉంటారు సరేనా అందరికి వస్తాయి మళ్ళీ వస్తాయి ఇంకా